द्वितीयोऽध्यायः। संजय उवाच एवमुक्त्वा हृषीकेशं गुडाकेशः परन्तपः न योत्स्य इति गोविन्दम् उक्त्वा तूष्णीं बभूवः। సంజయుడు పలికెను. శత్రువులను జయించు అర్జునుడు ఆ విధముగా పలికి శ్రీకృష్ణునితో గోవిందా నేను యుద్ధము చేయను అని పలికి మౌనము వహించెను. అర్జునుడు యుద్ధము మానుకొని యుద్ధరంగమును వీడి భిక్షాటనను చేపట్టబోతున్నాడని ఎరిగి ధృతరాష్ట్రుడు మిక్కిలి సంతోషించి ఉండవచ్చును. కాని అర్జునుడు పరంతపుడు అనగా శత్రువులను సంహరించుటకు సమర్థుడని తెలిపి సంజయుడు అతనిని తిరిగి నిరాశపరిచెను. బంధుప్రీతి చేత అర్జునుడు తాత్కాలికముగా అజ్ఞానముతో శోకముకు గురైనను పరమాచార్యుడైన శ్రీకృష్ణునకు శిష్యునిగా శరణు వేడెను. కుటుంబ బంధముల చేత ఏర్పడిన శోకము నుండి అతడు వెంటనే విడివడి శ్రీకృష్ణ చైతన్య ఆత్మానుభూతి పరిపూర్ణ జ్ఞానముతో జ్ఞాన ప్రకాశమును పొంది తప్పక యుద్ధము చేయునని ఇది సూచించెను. శ్రీకృష్ణుని నుండి అర్జునుడు జ్ఞాన ప్రకాశమును పొంది చివరకు యుద్ధములో పోరాడబోతున్నందున ధృతరాష్ట్రుని సంతోషము నిరాశగా మారవచ్చును.